మీ మాటల్లో, మీ ప్రస్తావనలో ఎక్కువగా గొర్రెలు అని యూజ్ చేస్తూ ఉంటారు. ఎందుకు గురుగారు? నాకు సంబంధం లేదు. అతను కెమెరామాన్ అని పిలవాలా? పిలవకూడదా? నాకు పేరు తెలీదు అతని పేరు అనుకోండి. బాబు కెమెరామాన్ అంటే అతను అట్టవడుగా? అట్టవ్వకూడదుగా? బికాజ్ హి ఈజ్ ఎ కెమెరామాన్. బికాజ్ హి ఈజ్ ఎ కెమెరామాన్. హ్మ్. He doing the cameraman job and he claim himself as a cameraman. That's why I can call him cameraman. Same applicable to them. ఇంక వివరం అక్కర్లేదనుకుంటున్నాను. అర్థమైపోయింది గురుగారు. ఒక పాట విన్నానమ్మా. చాలా హర్ట్ అయ్యాను. చిన్న చిన్న పిల్లలతో శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడో యేసు గాడిదలం, యేసు చిన్న గాడిదలం పిల్లలు. అసలు శివాజీ పుట్టిన నేల, అల్లూరి పుట్టిన నేల, రూదర్ఫర్డ్ లాంటి నీచులు తుపాకీ ఎత్తి పెడితే, సైమన్ లాంటి రాస్కెల్స్ తుపాకీ ఎత్తి పెడితే, అక్కడ అక్కడ అల్లూరి సీతారామరాజు అయినా, ఇక్కడ టంగుటూరి ప్రకాశం పంతులు గారైనా రొమ్ము విరిచి దమ్ముంటే కాల్చుకో అన్నటువంటి నేలలో ఈ గాడిదలను తయారు చేస్తున్నారు. ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. వెరీ సాడ్. అంటే కాషాయ వస్త్రం వేశారు. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నారు. అంటే మీరెప్పుడు అంటే అన్యాయాన్ని చాలా బలంగా, గట్టిగా ఖండిస్తూ ఉంటారు. సేమ్ టైమ్ విమర్శలు గూడా చేస్తూ ఉంటారు. అంటే ఈ ధోరణిలో ఉన్నవాళ్ళు విమర్శలు చేయటం వల్ల అంటే అది పాపం. ఆధ్యాత్మికం కాదనా? మీకు అర్థం అవడం కోసం చెప్తున్నా. ఎప్పుడైనా చిన్నప్పుడు బాదం కాయలు చెట్టు మించి రాలిపోతే ఎలా కొట్టుకు తినేవారో ఏమన్నా తెలుసా మీకు? నేను తిన్నాను. ఎలా? రాయితోటి మధ్యలో బద్దలు కొట్టి పప్పు అందులో. తెలుసు కదా! హ్మ్. ఎలా కొట్టాలి? కొంచెం గట్టిగా కొట్టాలి. అవును. అప్పుడు పప్పొస్తుంది. అవును. కదా! సేమ్. అలా ఉసిరికాయకి అలా కొట్టక్కర్లేదుగా. చక్కగా అలా తినేయొచ్చు. హ్మ్. జాంకాయ అలా తినేయొచ్చు. అర్థం కాలే? బావుంది గురుగారు. ఇంకొకటేంటంటే నిజంగా మేము గర్వపడతాం. ఎందుకంటే మేము అనలేనివి, మేము అడగలేనివి, మేము ప్రశ్నించలేనివి మీరు చాలా సందర్భాలలో మీరు ప్రశ్నించారు. మీకెప్పుడు థ్రెట్ అని అనిపించలేదా? ఇప్పుడు కెమెరామాన్ అంటే రాని నొప్పి. దొంగని నొప్పేలా వస్తుంది నాకు అర్థం కాదు. పోనీ ఈ కెమెరా సాక్షిగా హ్మ్. 21,000 వీడియోలున్నాయి నా ఛానల్‌లో. ఆహా! 21,000 వీడియోలు. ఇది తప్పు అని చెప్పండి. మళ్ళీ మైక్ ముందు నేను సారీ చెప్పేత్తాను. అది కూడా చెప్పా. ఇంకా చాలా ఇంటర్వ్యూలు చాలా చోట్ల ఇచ్చాను. ఇది తప్పు అని చెప్పండి, నేను క్షమాపణ చెప్తా. ఎందుకంటే ఏం చేయను? ఇప్పుడు మీరేమంటారంటే, మీరు అని కాదు, వాళ్ళ ఉద్దేశ్యం ఏమిటంటే, వాడు దొంగతనం చేస్తుంటాడు. పోలీస్! అంటే వాడికి పాపం ఇబ్బంది. కాబట్టి అనకూడదు అంటారు. నేనేమంటా అంటే, వాడు దొంగ. వాడు వాడు ధర్మాన్ని నాశనం చేస్తూ ఉదాహరణకి ఉదాహరణ మీకు ఊరికే పట్టుకుంటారని చెప్తున్నాను. మీకు కరోనా టైంలో ఒక అతను ఒక పాట బాగా ఫేమస్ అయింది. తొక్కండి తొక్కండి కరోనాని తొక్కండి అని డ్యాన్స్ చేస్తూ కరోనా పాట పాడారు. ఓ పాస్టర్ హ్మ్. విత్ కళ్ళజోడు. హ్మ్. అతను నిన్న ఎవరో వీడియో పెట్టారు. అతను 4 అడుగులు ఉండే ఒక అబ్బాయిని 4.5 అడుగులు చేశాడంట. అలా ఎలా కుదురుతుంది గోవిందా? ఇవి అవన్నీ అడగకూడదమ్మా, మీరు అడగకూడదు. మీరు నమ్మాలి. నమ్మితే మీరు గొర్రె అవుతారు. ఇలా బుర్ర అది వాడకూడదు మీరు. ఎలా తప్పు కదా! వాడొచ్చా? ఇలా క్వెషన్ చేస్తే నీ దేవుడైన యెహోవాని శోధింపకూడదు. ఓన్లీ శోధినేసి వెళ్ళిపోవాలి. క్వెషన్ చేయకూడదు. ఉదాహరణకి ఇతను పొడుగు చేశాడు. కానీ కళ్ళజోడు ఉంది. ఆడెవడినో పొడుగు చేయగలిగే ఇతను ఆ కళ్ళజోడు లేకుండా చేసుకోవచ్చుగా. కదా! పాయింట్ 1. సతీష్ అన్నయ్య తెలుసా? ఇక్కడ ఆయిల్ డబ్బాలు అమ్ముతుంటాడు. కలవరి టెంపుల్ అని ఉంది కదా! ఆయిల్ డబ్బాలు, కర్చీఫ్‌లు అయి అమ్ముకుంటుంటాడు కదా! అతను కర్చీఫ్‌లతో రోగాలు పోగొట్టి, ఆయిల్ డబ్బాలతో రోగాలు పోగొట్టేత్తాడు. మన నూనె అది. మన ఆయిలే. మన సతీషేగా. బయట వాళ్ళకేమి జన్మించలే కదమ్మయ్య. సతీష్ అయితే, అనిల్ ఏంటి వీళ్ళంతా మన హిందువులకి పుట్టినోళ్ళే కదా! వాళ్ళేం బయట వాళ్ళకేం పుట్టలేగా. మనం పసుపు పండ చేసుకున్న అక్కయినా మనకు పుట్టినోళ్ళే కదా! కదా! సో, చెక్క మతంలోకెళ్ళారు కాబట్టి అలా వక్రంగా మాట్లాడతారు తప్ప, వాళ్ళ పూర్వం ఏంటి? వాళ్ళ గతం ఏమిటి? వాళ్ళ మతం ఏమిటి? ఏదో అలా మైండ్ పాడే అలా దొబ్బేశారు. విషయం ఏంటంటే, ఈ సతీష్ గాని, విజయవాడలో ఇమ్మాన్యుయల్ గాని, రాజమండ్రిలో జాన్ వెస్లీ గాని, గుంటూరులో జాన్ బాబు గాని, ఇంకా చాలా ఉన్నారు పాస్టర్లు. టీఎస్ కుమార్ అని ఒక ఆయన ఉన్నాడు. అంటే తిరువీధుల శివకుమార్. ఎంత మంచి పేరు. ఆళ్ళ ఇంటి పేరు నాకు చాలా ఇష్టం. ఆయనతో చెప్పాను కూడా.
మీ ఇంటి పేరు వింటేనే నాకు మనసు ఆనందం అండి. తిరువీధుల మెరసి దేవదేవుడు గరిమల మించిన సింగారముల తోడను. ఇప్పుడు తిరుమల వెళ్తే ఎంత వైబ్రేషన్ ఉంటుంది, ఎంత శుభ్రం ఉంటుంది, ఎంత డివినిటీ ఉంటుంది. సో కెన్ యూ గెట్ దట్ డివినిటీ ఫ్రమ్ చర్చ్ ఆర్ మాస్క్? వీల్ చెక్ ఇట్. ఇంకోటి, నేను ఛాలెంజ్ చేసినప్పుడు నేను పేపర్ ఇస్తుంటా, 26 ప్రశ్నలు. వీళ్ళకి ప్రశ్నలు ఇస్తూ ఉంటాను. అందులో ఒక ప్రశ్న ఏమిటంటే, ప్రపంచవ్యాప్తంగా లక్షల కొద్దీ శాకాహార ఆలయాలు మేము చూపగలం. అంటే మేము సత్వగుణాన్ని కలిగి ఉంటాం, సత్వగుణాన్ని ప్రమోట్ చేస్తాం. కానీ ప్రపంచంలో ఒక్క శాకాహార మసీదు కానీ, ఒక్క శాకాహార చర్చ్ కానీ చూపించగలరా? ఇప్పుడు జీవహింస మానండి అని చెప్పిన ఓ వేమన, ఓ బుద్ధుడు మాకున్నారు. మీకు ఎవరైనా ఉన్నారా? మీ పుస్తకాల్లోనే ప్రపంచంలో ఉన్న జంతువులన్నీ మన కోసమే పుట్టించాడని రాసుకున్నారు. అందులో దయ ఎక్కడుంది?